నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత తన బెయిల్ కోసం ఇప్పటికి ఎన్నోసార్లు కోర్టు మెట్లెక్కినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో సిబిఐ కానీ ఈడీ కానీ ఈ రెండు దర్యాప్తు సంస్థలు నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి ఆమె భవిష్యత్ ఆందోళనకరంగా అగమ్యగోచరంగా మారింది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. అసలు బెయిల్ వస్తుందా రాదా? ఎందుకంటే సాధారణంగా మనం చూసాం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నమోదు చేసినటువంటి కేసులు కానీ సెక్షన్స్ కానీ అలాగే సిబిఐ కేసుల్లో కూడా ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఒకటే ఎంటర్ అయింది. కానీ కవిత వ్యవహారంలో సిబిఐ కూడా ఎంటర్ అయింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద పలు సెక్షన్లు నమోదు చేశారు. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ చట్టం కింద కొన్ని కేసులు నమోదు చేశారు. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా బీఆర్ఎస్లో ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి సందర్భంలో ఆమె అసలు బెయిల్పై బయటకు వస్తారా? ముఖ్యంగా ఇప్పటికే బెయిల్ పిటిషన్లో కొన్ని అంశాలను ప్రస్తావించారు. నేను ఒక మహిళా ప్రజాప్రతినిధిని, నాకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి కేసు ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు. ఈ కేసులో కింగ్ పిన్గా కవిత వ్యవహరించారు. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది. ఏదైతే సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు, అలాగే ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించడం ద్వారా తనకు అనుకూలంగా మారుతుంది అనేది కూడా కీలకమైనటువంటి అంశంగా ఈడీ తరపు అలాగే సిబిఐ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో కవిత తాజాగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయనే చెప్పాలి. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అని చెప్పి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి తరుణంలో ఆమె బెయిల్పై ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది కోర్టు అనేది ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పటికే 4-5 సార్లు బెయిల్ పిటిషన్ వేశారు, దాన్ని రిజెక్ట్ చేస్తూ తీర్పిచ్చారు. ఇటువంటి సందర్భంలో మళ్ళీ బెయిల్ పిటిషన్. ఇలాంటి క్రమంలో తాజాగా 2 కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒకేసారి తీర్పిస్తాం అని చెప్పి కోర్టు కూడా ఒక ప్రకటన చేసింది. ఇటువంటి సందర్భంలో మరో 2 రోజుల్లో దానికి సంబంధించి తీర్పు కూడా వస్తుంది. ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఒక పక్కన పార్లమెంట్ ఎన్నికలు, పార్టీలో కీలకమైనటువంటి నేతగా కవిత ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మరి ఏ రకమైనటువంటి ఆమె తీర్పు ఉంటుంది అనేది కూడా బీఆర్ఎస్ శ్రేణులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఈ కేసులో కింగ్ పిన్గా వ్యవహరించారు కవిత అనేది ప్రధానమైనటువంటి అభియోగంగా ఈడీ కానీ సిబిఐ కానీ దానికి సంబంధించి ఆధారాలను సేకరించారు, సాక్షులను విచారించారు. ఇటువంటి సందర్భంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఆమె ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అలాగే ఈ కేసులో ఎవరైతే అప్రూవర్లుగా మారారో వారిని కూడా విచారించారు, వారి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారు. ఇటువంటి సందర్భంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది.